ఓకేనమ్మా, రెడీగా? మాది రెగ్యులర్గా ఈ గుంటూరు ప్రాంతంలో ఉండేటువంటి అనేక సమస్యల మీద రెగ్యులర్ రివ్యూస్ తీసుకుంటాం. అందులో ముఖ్యంగా ఒక 2 మేజర్ ఇష్యూస్ నిన్న మనం స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నాం. రెండోది ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలి అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జి రంగా యూనివర్సిటీ కొత్తగా వచ్చినటువంటి సత్యనారాయణ గారు వీసీ వారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత కొంతమంది ఫార్మర్స్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏం చేస్తే ఇన్కమ్ పెరుగుద్ది అనే దాని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ తీసుకున్నాం. ఎమ్మెల్సీ రాజా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారితో. ఇందులో అనేక రకాలు, ముఖ్యంగా మెయిన్ ఇష్యూస్ తీసుకుంటే వీళ్ళ ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ చేసి మండల్ వైజు క్రాపింగ్ ఏ విధంగా చేయాలి, క్రాపింగ్ అంటే ఇప్పుడున్న క్రాపింగ్కి డైవర్సిఫికేషన్ చేసి అడిషనల్ ఇన్కమ్ ఎలా పెంచాలి, వాళ్ళల్లో రైతుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఏం చేస్తే వాళ్ళు డైవర్సిఫికేషన్కి వెళ్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడిషనల్ క్రాపింగ్, థర్డ్ క్రాపింగ్ చేయాలంటే ఏం చేయాలంటే, రేపు పోలవరం అయిపోయి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది అంటున్నారు, ఇంకో 50 TMC వచ్చినప్పుడు థర్డ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో కాకుండా ఉన్న క్రాప్స్లోనే ఇంటర్ క్రాపింగ్ చేసి మల్టిపుల్ క్రాప్స్ చేస్తే ఏ విధంగా చేయాలి, ఇట్లా రకరకాల ఇష్యూస్. అదేవిధంగా ఇంకోటి ఈల్డ్ పెరగాలంటే గ్రీన్ మెన్యూర్ సీడ్స్, అదేవిధంగా PMDS సీడ్ అంటే నవధాన్యాలు అంటారంట. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఎంతవరకు ఈల్డ్ పెరుగుతుంది అంటే, దాదాపుగా ఇప్పుడు ఈ ప్రాంతంలో గ్రీన్ మెన్యూర్ సీడ్ ఈ గుంటూరు జిల్లాకి 16,000 ఎకరాలు శాంక్షన్ అయింది. అదేవిధంగా 50,000 ఎకరాలకి PMDS సీడ్స్ ఇది 66,000 ఎకరాలు వచ్చింది. అయితే ఇందులో ఆ 16,000 ఎకర్స్లో 50% ఈ ప్రాంతంలో వాళ్ళు వాడారు. అదేవిధంగా 50,000 ఎకరాల్లో ఇప్పటి వరకు ఇంకా కొంచెం టైం ఉంది, 33% వాడారు. ఏదేమైనప్పుడు 50-60% కంటే మనం ఎక్కువ గ్రీన్ మెన్యూర్ కానీ ఈ PMDS సీడ్స్ కానీ వాడుకోలేకపోతున్నాం. ఇవి వాడుకున్న ఫార్మర్స్ కూడా రివ్యూలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అవి వాడితే ఈల్డ్ బాగా పెరుగుతూ ఉంది, ఎరువులు తగ్గుతూ ఉన్నాయి, కలుపు ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది అవేర్నెస్ పెంచి డిస్ట్రిక్ట్ అంటే దాదాపుకు 2 లక్షల ఎకరాలకి, గుంటూరు జిల్లాలో మొత్తం 4 లక్షల ఎకరాలు ఉంటే 2 లక్షల ఎకరాలకి ఇది చేసుకునే అవకాశం ఉంది, గ్రీన్ మెన్యూర్ కానీ PMDS సీడ్స్ కానీ. అదే 2 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు 66,000 ఎకరాలకి మనకు ఉంది కాబట్టి, ఈ ఉన్న 66,000 ఎకరాలన్నా కంప్లీట్గా వాడుకోగలిగితే ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినటువంటి అవేర్నెస్కి ఏం చేయాలని చెప్పి ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళని ప్రాపర్ సెగ్మెంటేషన్ చేసి మండల్ వైజ్ మెసేజింగ్, అదేవిధంగా వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టమన్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ స్పెసిఫిక్ మండలు విలేజెస్లో ఏం చేయాలనే దాని మీద ఒక అవేర్నెస్ చేయమని చెప్పాం. దీంతోపాటు ఇక్కడ కొంతమంది రైతులు బాగా, ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి అత్తోట ఆయన ఎక్కడున్నారు, ఇట్రమ్మా సరే ఒక్కసారి. ఇప్పుడు ఈయన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, రైతుగా ఉన్నారు కానీ ఇంజనీర్గా చేసి వచ్చి గ్రామంలో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఇట్రండి మీరు కూడా. వీళ్ళు చాలా అంటే డిఫరెంట్ మెథడ్స్లో చేసి ఇన్కమ్ బాగా పెంచుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక కమిటీ లాగా వేసి వీళ్ళతోటి కూడా ప్రమోట్ చేసి ఒక మ్యాసివ్ మిషన్ బేస్డ్ క్యాంపెయిన్ చేసి అవేర్నెస్ పెంచాలి, పెంచితే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు క్రాప్ బర్నింగ్ తగ్గించే విధంగా ఎలా చేయాలి. 4వ ఐటెం వచ్చేటప్పటికి మెకనైజేషన్. ఇప్పుడు మెకనైజేషన్ తోటి ఇన్పుట్ కాస్టు, వ్యవసాయం ఖర్చులు తగ్గుతాయి. ఈ మెకనైజేషన్ చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో ఈ ఎక్విప్మెంట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ రైతుల్ని అక్కడ తీసుకొచ్చి కంటిన్యూస్గా లెర్నింగ్ అవేర్నెస్ చేయాలనేది మెకనైజేషన్ క్యాంప్స్ ఒకటి పెట్టాలనుకున్నాం. మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసి అన్ని నియోజకవర్గాల్లో తెనాలి, పొన్నూరు ఇట్లా చేస్తే కొంత అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇలా ఇవి కాకుండా ఇంకా కొన్ని రివ్యూ ఐటమ్స్ తీసుకున్నాం. దీంతో ఎవ్రీ మంత్ ఈ రివ్యూ తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిస్టమేటిక్గా ఏ టైంకి ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్స్ వాళ్ళ రైతులు ఇంకా ముందే ఇవ్వమని అడుగుతున్నారు, ఇప్పుడు ఇచ్చేదానికన్నా కూడా టైమింగు, ఎరువులు, ఇలా రకరకాల ఇష్యూస్ మీద వర్క్ చేసి ఏ విధంగా ఫార్మర్స్ ఇన్కమ్ పెంచాలనే దాని మీద ఈరోజు ముఖ్యంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ. అదే కదా.
అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా అనగానే వ్యవసాయానికి పెద్దపీట వేసే